వానమ్మ వానమ్మ ఏంది గతంలో వానలు లేకపోతే ఒక్కసారి రావే వానమ్మ అని పాట పాడుకునేటోళ్ళు. ఇప్పుడు వానలు ఏంది అంటే జోరుదారుగా ఋతుపవనాలు యాక్టివ్ అయిపోయినాయి. దాంతోపాటు ప్రజలందరూ కూడా గ్రామాలలో ఉండే రైతులు కూడా సంబరాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఏంది అంటే మొదటి పంటను ఇప్పుడు వాళ్ళు విత్తనాలు విత్తుకునే సమయం ఆసనం అవుతుంది. ఆ సమయానికి సంబంధించి దుక్కులు చదును చేసుకునే కార్యక్రమాన్ని కానీ పత్తి విత్తనాలు విత్తడం కానీ ఇతరత్ర చేసే ప్రయత్నం జరుగుతుంది. సరే, ఈడీ వరకు సమీక్షా సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో జరిగింది. ఓకే, అయ్యో ఈ కేసులు గీసులు ఇవన్నీ లొట్టపీసు కానీ ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు ధాన్యం కొనుగోళ్ల మీద పూర్తి స్థాయిలో కూడా 4 అంశాల మీద జరిగింది. ఆ 4 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే ఇక్కడ ఒక్క అంశం మీద మాత్రమే సమీక్ష ధాన్యం సేకరణ కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ భూభారతి కానీ ఋతుపవనాలు అంటే వానాకాలానికి సంబంధించి వానాకాలం స్టార్ట్ అయింది. పంటల సాగు ఋతుపవనాలు ఎట్లున్నాయి ఇది ప్రజలకు తెలియజేయండి. దాంతోపాటు భూభారతి అంటే ఏదైతే పంటలకు సంబంధించే భూమి ఉన్నదో దాని పంచాయతీ అవుతున్నది రకరకాలుగా అవుతున్నది కాబట్టి దీనికి సంబంధించిన చర్చ జరుగుతున్నది అనేది చెప్పింది. సో ఇప్పుడు దీంతో పాటుగా ఇంకొకటి సీజనల్ వ్యాధులు అనేది వస్తాయి. వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో సామాన్యుల నుండి పూర్తిగా ఇప్పుడు ధనవంతుడు అంటే ఏఐజీ హాస్పిటల్ పోతారు. అది ఎమ్మెల్యే ఎంపీలు కలెక్టర్లు పెద్దోళ్ళు పోయే హాస్పిటల్. అది మన లాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు కాదు. అలా పోయి ఒకసారి అడుగు తీస్తే 30 నుంచి 50 లక్షలు అయితే అది మన వల్ల కానిముచ్చడానికి అది పక్కన పెట్టరు. మరి మనలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడికి పోతాయి? ఇక గాంధీ దాకాన పోతాయి, ఎంజిఎం దాకాన పోతాయి, ఉస్మానియా దాకాన పోతాయి. ఇవి ప్రభుత్వ దాఖలకు పోతాం మనలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి. లేకపోతే ఇక కాస్త ఆడ నమ్మకం ఉంటే అటు పోతా, లేకపోతే ప్రైవేట్ దవాఖాన దిక్కు మోకాన పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వానాకాలంలో ఎక్కువగా కూడా వైరల్ ఫీవర్లు కానీ ఇతరత్ర అనారోగ్యాలు వచ్చే సమస్య ఉంటుంది. మరి ఏం చేయాలి? మందులు ఫుల్ చేయాలి. కానీ ఏమవుతున్నది? మందులు సమస్యలే ఫుల్. అధ్వానంగా సర్కారు దవాఖానలు మెడిసిన్ సప్లై నిలిపివేత, ఆసుపత్రులకు వచ్చే రోగులకు మొండి చెయ్యి. 40 కోట్లకు పైగా బకాయిల పెండింగ్. పట్టించుకునే సీఎం ఆరోగ్య శాఖ మంత్రి బకాయిలు చెల్లిస్తే సరఫరా చేస్తాం. ట్విన్స్ సిటీస్ హాస్పిటల్ సప్లైర్స్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. విషయం ఏంది? మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు. సో పూర్తి స్థాయిలో కూడా వారు ముఖ్యమంత్రి గారు దీని మీద ఏమైనా సమీక్షా సమావేశం చేయాలన్నా వద్దా? ఇప్పుడు వానాకాలంలో వానలు తడిస్తే ఇంత జలుబు చేస్తే తర్వాత జ్వరం వచ్చాయి, దోమల బెడదతోని జ్వరాలు వస్తాయి. దాంతోపాటు కలుషిత వాటర్ తాగడం వల్ల వాంతులు విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా దోమలు ఎక్కువైతే ఏంది మలేరియా, డయేరియా రకరకాలుగా కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి. ఇవి సీజనల్గా వచ్చాయి, అందుకే వీటిని సీజనల్ వ్యాధులు అంటారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు సర్కారీ దవాఖాన అంటే గాంధీ దవాఖానకి సంబంధించి అంటే ప్రభుత్వం నిర్వహించే ఉచితంగా ఏర్పాటు చేసిన దవాఖానకు అక్కడికి పోతే మనం మందులు డాక్టర్ అంటే చూస్తాడు అనుకో, చూసిన తర్వాత తెల్ల పేపర్ మీద అక్షరాలు అయితే రాస్తాడు కదా, మందులు రాసి అంటాడు కదా. ఆ మందులు రాసియాలంటే ఆ మందులను కొనుగోలు చేయాలంటే ఆ మందులకు సంబంధించి సప్లై ఉండాలి కదా. లేదు. ఎందుకు అంటే దాదాపుగా 40 కోట్ల వరకు బకాయిలు